అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక సరికొత్త రాజకీయాలకు తెరతీస్తున్నారు. ఏంటి అంటే కేవలం ప్రజల సంక్షేమం కోసం, ప్రజల బాగోగుల కోసం ఎందాకైనా ఎక్కడికైనా వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి ఇటీవల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల ఆయన ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గిరిపుత్రులతోటి ఆయన ఏ విధంగా మమేకమయ్యారు, వారి సమస్యలను ఏ విధంగా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు, డోలీ కష్టాలకు ఏ విధంగా చెక్ పెట్టారు, అక్కడ వైద్యం అందుబాటులో లేకపోవడంతో ఏ విధంగా వైద్యం అందించారు, కనీసం కాళ్ళకి కూడా చెప్పులు లేనటువంటి గిరిజనులకు ఆయన సొంత డబ్బుతోటి ఏ విధంగా చెప్పులు కొనిచ్చారు. సో ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. సో ఎన్డీఏ కూటమిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆ కూటమిలో డిప్యూటీ సీఎంగా ఆయన ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా బీజేపీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి. నరేంద్ర మోడీతో కూడా చాలా అద్భుతమైనటువంటి పరిచయాలు కావచ్చు. అంతేకాకుండా ఆయన దగ్గర చాలా సాన్నిహిత్యంతో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీతోటి నాకు మంచి సాన్నిహిత్యం ఉంది, బీజేపీతోటి నేను కలిసి ఉన్నాను, అంతేకాకుండా కూటమిలో ఉన్నాను, కాబట్టి నేను కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళతోటి చర్చిస్తే ఏమవుతుందో అనేటటువంటి విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఒక సరికొత్త రాజకీయ సాంప్రదాయానికి ఆయన తెరలేపారు. ఒకటి వచ్చేసి మన అవసరం, ప్రజలకు సంబంధించినటువంటి సమస్య పరిష్కారం కోసం అవతల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళతో కలిసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళని ఒప్పించి, మెప్పించి మన ప్రజల సమస్యలు పరిష్కరించుకోవడం అనేది నాయకుడి లక్షణం అని చెప్పేసి ఆయన ఇంకొకసారి నిరూపించారు. దాంతోపాటు ఎస్పెషల్లీ పక్క రాష్ట్రాలతోటి ఏ విధమైనటువంటి సాన్నిహిత్యం కలిగి ఉండాలి. పక్క రాష్ట్రాలతో వాస్తవంగా అయితే చాలా గొడవలు ఉంటాయి. సరిహద్దు గొడవలు కావచ్చు, నీటికి సంబంధించిన గొడవలు కావచ్చు, ఫారెస్ట్కి సంబంధించిన గొడవలు కావచ్చు, భూములకు సంబంధించినటువంటి గొడవలు కావచ్చు, రెండు రాష్ట్రాల మధ్య భాషకు సంబంధించిన సమస్య కావచ్చు. సో ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చాలా హుందాతనం రాజకీయాలు చేస్తున్నారు. మొదటిది ఏంటి అంటే ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి, నరేంద్ర మోడీకి అత్యంత ఆప్తుడు, అంతేకాకుండా బీజేపీలో ఇప్పుడు చరిష్మా ఉన్నటువంటి నాయకుడిగా ఆయన ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి జనసేన తరపున. అయితే ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో మాట్లాడకూడదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతో అంటగాకూడదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులతోటి ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండకూడదు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశారు? రాజకీయాలు వేరు, ప్రభుత్వం వేరు, బాధ్యత వేరు అనేటటువంటి ఈ మూడింటిని కూడా వేరు చేసి చూపించారు. దానికి ఉదాహరణ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనుగుల దాడుల్లో భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చాలామంది రైతులు సరిహద్దు గ్రామాల్లో చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితి, పంట నష్టం భారీగా జరుగుతున్న పరిస్థితి, నోటిదాకా చేతిదాకా వచ్చినటువంటి పంటలన్నీ కూడా నాశనం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం దిశగా గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేయలేదు. సోలార్ ఫెన్సింగ్లు, కందకాలు అనేటటువంటి రెండు కాన్సెప్టులు తీసుకొని వాటిలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడేట్టు కూడా విమర్శలు ఉన్నాయి. అయితే కుంకి ఏనుగులు తీసుకొస్తే ఇక్కడ ఉన్నటువంటి ఏనుగుల బెడ తప్పుతుందని చెప్పేసి ఎక్స్పర్ట్ సలహా ఇచ్చినా సరే వారి సలహాను పక్కన పెట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కుంకి ఏనుగులు తీసుకురావాలంటే ఆ ప్రభుత్వంతో మాట్లాడాలి, ఆ ప్రభుత్వంతో మాట్లాడాలి అంటే మనం వేరే పార్టీ, అక్కడ ఉన్నది వేరే పార్టీ, వాళ్ళతో మనం మాట్లాడితే వాళ్ళు ఇస్తారో లేదో, అవసరం ఏముందో మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పోయి ఆ కుంకి ఏనుగులను తీసుకురావడం వల్ల మనకు వచ్చేటటువంటి ఆదాయం ఏమీ లేదు, దానివల్ల మనకేమైనా కాంట్రాక్ట్లో 10 రూపాయలు డబ్బులు మిగులుతాయంటే అది లేదు. అయినా సరే మనం ఎందుకు మాట్లాడాలి అని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, మంత్రులు అందరూ కూడా సైలెంట్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం నా ప్రజలు, నా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు, నా రాష్ట్రంలో ఉన్నటువంటి పంటలు నాశనం కాకూడదు, ఇక్కడ ఏనుగుల బెడ తగ్గాలి అనే ఉద్దేశంతో ఆయన ఎన్డీఏ కూటమిలో ఒక మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా పొరుగున ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాజకీయ పరమైనటువంటి విభేదాలు పక్కన పెట్టి కేవలం రాష్ట్ర ప్రయోజనాలనే ముఖ్యంగా భావించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడారు, వాళ్ళని ఒప్పించారు, మెప్పించారు. అంతేకాకుండా నిన్న ఆ స్టేజ్ మీద మనం చూసాం ఆయన ఎంత సాదాసీదాగా వ్యవహరించారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి మాట్లాడేసి వచ్చారట, మాకు కుంకి ఏనుగులు కావాలి అని చెప్పేసి. సో కాంగ్రెస్ పార్టీ కూడా లడాయి పెట్టుకోవాలి కదా. వాస్తవంగా కాంగ్రెస్ పార్టీకి అలాగే జనసేన ఉన్నటువంటి కూటమికి రెండింటికి మధ్య భావసారూప్యత లేదు కదా, ఇద్దరికి కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కదా, అంతేకాకుండా భిన్న భావజాలం ఉన్నటువంటి పార్టీలు కదా, అయినప్పటికీ కూడా ఎందుకు కలిశాయి అంటే ప్రజల కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టెప్ ఇది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల ప్రయోజనాలు ముఖ్యము, రాజకీయాలు కాదు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మొత్తం వివరించి ఇంకొక మాట అన్నారు, మీరు పంపుతున్నటువంటి కుంకి ఏనుగుల బాధ్యత నాది,
వ్యక్తిగతంగా నేను వాటి బాధ్యతను తీసుకుంటాను, వాటిని సంరక్షించడం కోసం నేను చర్యలు తీసుకుంటాను అని చెప్పి సొంత పూచీకత్తు కూడా ఇచ్చి ఆ ఏనుగులను తీసుకొచ్చినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది. మరి వాస్తవంగా అయితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, సో వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడితే వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. అయినా వాళ్ళతో పోయి నేనేంది మాట్లాడేది? అక్కడ పోయి ఎంత ఒబిడియంట్గా ఉన్నాడు. నేను పవన్ కళ్యాణ్ స్టేజ్ మీద చూసాం, ఆయన ఎంత ఒబిడియంట్గా, ఆయనకి ఇచ్చినటువంటి బ్యాగ్ని దాదాపు మీటింగ్ అయిపోయేంత వరకు తన చేతిలోనే పట్టుకున్నారు. అంతేకాకుండా పూలు చల్లేటప్పుడు పూల ప్లేట్ని ఆయన చేతిలోనే పట్టుకొని చల్లినటువంటి పరిస్థితి. మిగతా వాళ్ళకి పక్కన ఉన్న వాళ్ళ అసిస్టెంట్లు పట్టుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం మొత్తం చాలా హుందాతనంగా, అంతేకాకుండా వాళ్ళ ముందు చాలా ఒబిడియంట్గా ఉండి ఆయన అంటాడు కదా, ఆయనది ఒక డైలాగ్ కూడా ఉంది, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు సక్సెస్ అవుతాడని చెప్పేసి. సో ఆ విధంగా నిన్న ఆయన నెగ్గడం కాదు, తగ్గి నెగ్గి కర్ణాటకలో చూపించినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ఆయన అందరికీ అర్థమయ్యేలాగా తెలియజేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏంటి అంటే పొరుగున ఉన్నటువంటి రాష్ట్రాలతోటి ఎంత మంచి సాన్నిహిత్యం, ఎంత మంచి స్నేహం ఉంటే రెండు రాష్ట్రాల మధ్య ఏదైతే ఈ సమస్యల పరిష్కారం కోసం కావచ్చు, పరస్పర సహకారం కావచ్చు ఉంటే ఏ విధంగా ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే విషయాన్ని కూడా ఆయన చేసి చూపించారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి పార్టీలతో మాకు సంబంధం లేదు, అక్కడ ఉన్నటువంటి అధికారంతో మాకు సంబంధం లేదు, మా సమస్యల్లో ఒకటే, మా రాష్ట్ర ప్రజలు బాగుండాలి. మా రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే అక్కడ కాంగ్రెస్ ఉన్నా, ఇంకో పార్టీ ఉన్నా నేను వెళ్తాను, వాళ్ళతో మాట్లాడతాను, ఆ సమస్యను పరిష్కరించి తీరుతాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా పరస్పర సహకారం చేసుకుందాం, దక్షిణాది రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందాం, ఇక్కడ ఉన్నటువంటి పొరుగు రాష్ట్రాలతోటి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందరం కలిసి ఎదుగుదాం, మేము ఒక్కరమే ఎదగడం కాదు మీరు కూడా ఎదగాలి. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ నిన్న చేసి చూపించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా ఏ రాష్ట్రాల్లో, దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేనటువంటి పరిస్థితి. భారీ ఎత్తున అంటే ఆయన ఒక రకమైనటువంటి హుందాతన రాజకీయాలని చేసి చూపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇలాంటి రాజకీయాల గతంలో ఎప్పుడు కూడా చూడలేదు, కానీ ఇప్పుడిప్పుడే కొత్త తరం రాజకీయాలను అలవాటు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. సో కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ప్రజలే ముఖ్యం, ప్రజల సమస్యల పరిష్కారమే ముఖ్యం అనేటటువంటి ధోరణితో ముందుకు వెళ్తూ ఉండడంతో ఆయనకి రాష్ట్ర ప్రజలంతా కూడా ఆయన్ని కొనియాడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంతేకాకుండా రైతులు కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. నిన్న కుంకి ఏనుగులు చిత్తూరు జిల్లా పలమనేరులోకి అంటే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ కాగానే అక్కడ ఉన్న రైతులంతా కూడా పూలతోటి వాటికి స్వాగతం పలికినటువంటి పరిస్థితి. సో చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పడుతున్నటువంటి కష్టానికి చెక్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్కి హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇవాళ డెస్క్ అనాలిసిస్, మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.